హాయ్ అండి. నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి చేద్దామని రెడీ చేస్తున్నానండి అన్నీ. ముందుగా మామిడికాయలను అంటే ఇందులో జీడి ఉండదండి. ఇది వీటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఒక పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక స్పూనుడైతే ఒక 2 స్పూన్లు అయితే ఆవాలు వేసుకున్నాను, ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాను, ఒక స్పూన్ మెంతులు వేసుకున్నా. ఇలా అయితే వేయించుకున్నానండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే తక్కువ పెట్టేసి అయితే వేయించుకున్నాను. తర్వాత వీటిని అయితే గ్రైండ్ అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో అయితే నూనె వేసుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా అయితే ఇంగువ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మానేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పోపు అయితే మంచిగా అయితే వేయించుకున్నాను. ఇవి మిక్సీ పట్టిందైతే ఆవు పొడిదైతే ఈ ఈ మామిడికాయ ముక్కల్లో వేసి అయితే బాగా కలిపాను. వాటికి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే అలా కలిపాను. తర్వాత కారం ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిపాను. ఇవన్నీ అయితే వేసి ఈ విధంగా అయితే కలుపుకున్నాను. తర్వాత అయితే కారం కూడా ఒక కప్పుడు కారం కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే కలిపాను మంచిగా. ఇవన్నీ అయితే మంచిగా ఒక 5 నిమిషాలు అయితే కలిపాను. అన్నీ అయితే ఇట్లయితే కలుపుకున్నాను మంచిగా ఒక 5 నిమిషాల వరకు కలిసిపోయేలాగా.
తర్వాత పోపు వేయించుకున్న నూనె అయితే ఇందులో అయితే వేసేసాను. ఇందులో అయితే వేసి బాగా కలిపాను. ఇవన్నీ ఇలా అయితే మంచిగా కలిపాను. ఇవన్నీ తీసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇంకా ఉంచేసానండి. అంటే ఒకరోజు అట్లా ఉంచితే మంచిగా ఊరుతుంది. ఇవన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకు పడతాయి అనేసి ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేసి ఉంచేసాను. ఇదండి ప్లాస్టిక్ డబ్బా, ఇందులో అయితే పెట్టేసి అయితే ఉంచాను. తర్వాత తెల్లారి ఊరిన తర్వాత నూనె చూడండి ఎలా పైకి వచ్చిందో. ఈ విధంగా అయితే చేసుకున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చడి.